ఏపీ ప్రభుత్వం మద్యం పాలసీకి సంబంధించి సంచలన నిర్ణయం తీసుకోనుంది. మద్యం పాలసీలోని రిజర్వేషన్లు అమలు చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. గౌడ, ఈడిగ సామాజిక వర్గాలకు మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మద్యం పాలసీని అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ప్రభుత్వ ఆలోచనలపై ఈడిగ, గౌడ సామాజిక వర్గాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, చెప్పండి. ప్రస్తుతం చూసుకుంటే కనుక ఏపీ ప్రభుత్వం వినూత్న నిర్ణయం దిశగా అడుగులు వేస్తుందని చెప్పవచ్చు. అంటే గత గవర్నమెంట్ తో గత ప్రభుత్వంతో చూసుకుంటే కనుక మద్యం పాలసీ మీద చూసుకుంటే కనుక ఈ కూటమి ప్రభుత్వం మాత్రం అంటే నిర్ణయం తీసుకున్నప్పుడు సంచలనాత్మక నిర్ణయాలతో కూడా నూతన మద్యం పాలసీని తీసుకొస్తామని చెప్పుకోవచ్చు. అయితే కనుక మద్యం దుకాణాల కేటాయింపు విషయంలో చూసుకుంటే కనుక రిజర్వేషన్ అమలు చేస్తామనేది దీని మీద ఏపీ సర్కార్ కసరత్తు చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే విధంగా దీనిపై చూసుకుంటే కనుక గౌడ, ఈడిగ అంటే ఏదైతే మద్యం దుకాణాలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వంశపారంపర్యంగా పూర్వం నుంచి వచ్చేది ఏదైతే ఉందో ఆ గౌడ సామాజిక, ఈడి సామాజిక వర్గాలకు సంబంధించి మద్యం దుకాణం కేటాయింపులో రిజర్వేషన్ కల్పించడం కూడా ప్రభుత్వం ఆలోచనలో ఉందని చెప్పుకోవచ్చు. అయితే కనుక చూసుకుంటే కనుక ఇప్పుడు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక అంటే పక్క రాష్ట్రాల్లో మద్యం మీద ఎలాంటి విధి విధానాలు ఉన్నాయనే దాని మీద కూడా అధ్యయనం అధ్యయనం అయితే అధికారులు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే కనుక ప్రభుత్వం ఈ ఆలోచనతో చూసుకుంటే కనుక కూటమి ప్రభుత్వం అంటే రిజర్వేషన్ కేటాయింపు విషయంలో చూసుకుంటే కనుక గౌడ, ఈడికి సంఘాలు కనుక హర్షం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పవచ్చు. అయితే కనుక చూసుకుంటే కనుక మద్యం గత గవర్నమెంట్ చూసుకుంటే కనుక మద్యం క్వాలిటీ గానీ అంటే కల్తీ మద్యాన్ని అమ్మారనేది చాలా ఆరోపణలు ఉన్నాయి. అయితే కనుక దీని అన్నింటినీ చెక్ పెట్టడం కోసం ఈ కూటమి ప్రభుత్వం అయితే ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. అయితే కనుక దీంట్లో కొత్తగా ఈ రిజర్వేషన్ కల్పించడం చూసుకుంటే కనుక దీన్ని చూసుకుంటే కనుక అంటే సంఘ నేతలు ఎవరైతే ఉన్నారో గౌడ సంఘానికి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి హర్షం వ్యక్తం చేస్తారని చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ మధు.